హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కిందటి వారం అంటే మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దురంధర్ పార్ట్ 2 సంచలనమైన విజయం సాధించింది. ఈ చిత్రం వారం రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ని వసూలు చేయడం జరిగింది. మన భారతదేశ చలనచిత్ర చరిత్రలో వారం రోజుల్లో 1000 కోట్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా ఈ దురంధర్ పార్ట్ 2 అనేది అవతరించడం జరిగింది. ఇక్కడ మనం ఈ దురంధర్ కలెక్షన్లు, రికార్డులు వీటి విషయాలను పక్కన పెడితే ఈ చిత్రం చూసిన చాలామంది ఈ చిత్రంతో చాలా వరకు కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ దర్శకుడు ఏ విషయంలో విజయం సాధించాడు, ఇక్కడ ప్రజలు దీనికి కనెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే ఈ చిత్రంలో చూపించిన చాలా సన్నివేశాలు గత 15-20 సంవత్సరాలుగా మన భారతదేశంలో జరుగుతున్నవి. ఈ సన్నివేశాలకి లింకు చేస్తూ ఈ చిత్రకథని దర్శకుడు నడిపించిన తీరు చాలా వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం జరిగింది. ఉదాహరణకి కొన్ని సన్నివేశాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనందరికీ తెలిసిన విషయమే, సెప్టెంబర్ 26 బొంబాయిలో చాలా భారీ ఎత్తున దాడులు జరిగాయి. అదేవిధంగా పార్లమెంట్లో మీద కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడులు చేయడం జరిగింది. వీటిని ఈ చిత్రంలో చూపించి ఈ సన్నివేశాలని కనెక్ట్ చేస్తూ చిత్ర కథని నడిపించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు, ఈ నోట్ల రద్దు విషయం, 500, 1000 రూపాయల నోట్లని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేటప్పుడు రద్దు చేసి కొత్త నోట్లను తీసుకురావడం జరిగింది. దీనికి కారణాన్ని కూడా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ మధ్య ఉత్తరప్రదేశ్లోనే ఈ దొంగ నోట్లు, అదేవిధంగా ఒక మాఫియా డాన్ అయినటువంటి, నాకు గుర్తున్నంత వరకు ఆరిక్ అహ్మద్ అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే కొంతమంది వ్యక్తులు ఆయన మీద కాల్పులు జరిపి ఆయన్ని చంపివేయడం జరిగింది. ఇక్కడ ఈ వ్యక్తి పాకిస్తాన్ ఫేక్ కరెన్సీని ఇండియాలో చలామణి చేసే ముఠాల్లో అతి ముఖ్యమైన వ్యక్తి. ఈ విధంగా ఇక్కడ పాకిస్తాను చేసిన కొన్ని పన్నాగాల్ని మన ప్రస్తుత దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు పత్రికల్లోని, సామాజిక మాధ్యమాలని చూస్తూనే ఉన్నాము. పాకిస్తాన్లో, భారతదేశంలో కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న కొంతమంది వ్యక్తుల్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపివేయడం జరుగుతుంది. దీని వెనక కూడా ఈ దురంధర్ చిత్రంలో కారణాలు ఏమిటనేది చూపించడం జరిగింది. అన్నిటికన్నా ప్రధానమైనది దావుద్ ఇబ్రహీం సంబంధించిన విషయం. దావుద్ ఇబ్రహీం గత దశాబ్దం, 2 దశాబ్దాలుగా ఆయన పబ్లిక్లో ఎక్కడా కనిపించలేదు. ఆయన మీద వస్తున్న రూమర్లు ఏంటంటే ఆయన మీద కొంతవరకు విషప్రయోగం జరిగింది, దానితో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఈయన బయట తిరిగే పరిస్థితుల్లో లేరు, ప్రస్తుతం ISI అండదండలతోనే ఇక్కడ ఆయన ఒక సెక్యూర్డ్ ప్లేస్లో రక్షణలో ఉన్నారని చెప్పి మనకి చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వస్తుంది. దీనికి కూడా కారణాన్ని ఈ దురంధర్ సినిమాలో చూపించడం జరిగింది. ఈ విధంగా మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు అన్నిటికి కూడా ఈ చిత్రంలో లింకు పెట్టి ఈ చిత్రకథను నడిపించడం జరిగింది. దానితో చాలా వరకు ప్రేక్షకులు ఈ చిత్రంతో కనెక్ట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఈ ఉగ్రవాద కార్యకలాపాలు, అదేవిధంగా ఇక్కడ చాలామంది వ్యక్తులను హత్య చేస్తున్న
వీటన్నిటికీ లింకుగా ఐఎస్ఐని చూపించడం మాత్రమే జరిగింది తప్ప ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎక్కడా ఈ చిత్రంలో చూపించలేదు. కేవలం ఈ భారతదేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యక్రమాలన్నిటికి కూడా మూలం ఐఎస్ఐ అనేది మనకి ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇక్కడ ఈ చిత్రంలో చూపించినట్టుగానే మన భారతదేశంలో కూడా చాలా వరకు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్స్ వెనకాతల ఏమేమి ఉంది, దానికి కారణాలు ఏంటి అనేవి పూర్తిగా ఈ చిత్రంలో తెలియజేయడంతో చాలా వరకు ప్రజలు ఈ చిత్రంతో కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.